జగన్మోహన్ రెడ్డి చెప్పాడు పదే పదే నమ్మద్దు అది మోసము అన్నటువంటిది. కానీ నమ్మారు కదా జనం, ఓట్లేసారు కదా జనం. టీడీపీ వేసుకోలేదా? చంద్రబాబు గారు వేసుకోలేదు అప్పుడు? అంత తెలియనోడే ఏంటి ఆయన. జనాలు ఎలా ఇచ్చేసారు హామీలు అవి? హామీ అన్నటువంటిది అమలు చేయడానికి అన్నది ఆయన ఎప్పుడన్నా చెప్పారా? హామీ అనేది నీకు ఒక ఆశ రేకెత్తించడానికి. హామీ అనేటటువంటిది నీకు ఒక ఆశ. ఇప్పుడు మన పిల్లలకి నువ్వు పెద్దవు, మంచి ఉద్యోగం చేపిస్తాను, లేకపోతే మంచి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం అని ఆశ పెడతాం. ఈయన మనకి ఆయనే చెప్తారు కదా, నేను తండ్రి లాంటోడు అని రాష్ట్రానికి. తండ్రి లాంటోడు కాబట్టి నీ ఎదుగుదల కోసం ఆశ పెడుతుంటారు ఆయన. నీ ఎదుగుదల కోసం ఆయన పెట్టే ఆశతో ఆయన ఎదుగుదల చూసుకుంటాడు. ఆయన ఎదిగాడు అక్కడ, నీ ఎదుగుదల అట్లాగే ఉంటుంది. బట్ నువ్వు ఆయన చెప్పినట్టు నడుచుకుంటే ఎదుగుతావేమో, ఎదక్కపోతే నీ కర్మ, ఎదిగితే ఆయన పేరు చెప్పుకో. ఇది ఒక స్ట్రాటజీ నడుస్తూ ఉంది, దశాబ్దాలుగా నడుస్తుంది. ప్రజలు మోసపోయారా సార్, లేదంటే బాబు గారిని నమ్మి మరో అవకాశం ఇచ్చారా అంటానికి నేను దాంట్లో మాత్రం నాకు ఒక అయోమయమే ఉంది. ఎందుకంటే అన్ని పథకాలు అమలు చేసిన నోడగొట్టినటువంటి వాళ్ళు ఆ పథకాలు వద్దు, అప్పుల పాలైపోయింది రాష్ట్రం అన్నందువల్లనే ఓడించారా? లేదు అంటే కనుక ఎక్కువ ఇస్తానంటే ఓడించారా? మెరుగైన సంక్షేమం అన్నారు అది ఎన్నికలకు ముందు. కాబట్టి దేని ప్రకారం ఓటేశారని పేదలు చెప్పాలి. ఆ పేదలు ఇప్పుడు నోరిప్పే పరిస్థితుల్లో లేరు వాళ్ళు. కాబట్టి కొంత టైం తీసుకుంటుంది క్లారిటీ రా.